'అనిల్ రావిపూడి' అలాగే 'రామ్' వీరిద్దరి కాంబో సెట్ అయిపోయిందా? 'బాహుబలి ద ఎపిక్ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత? 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందా? ఇవి కాకుండా మనకి చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. శర్వానంద్ గారి 'బైకర్' మూవీ నుంచెల్లి క్లిప్స్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. నాకైతే నచ్చింది. చాలా బాగుందనమాట. మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చాలా రియలిస్టిక్‌గా అయితే తీశారట. ఏం వీఎఫ్ఎక్స్ అనేది ఏం యూజ్ చేయలేదు. క్లిప్స్ అనేది ఓవరాల్‌గా అయితే నాకైతే నచ్చింది. అలాగే మనకు డిసెంబర్ 6థ్ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. శర్వానంద్ గారి 'బైకర్' మూవీ. మరి మీకెలా అనిపించింది క్లిప్స్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఆది సాయి కుమార్ గారి నెక్స్ట్ ఫిల్మ్ 'శంబాల' మూవీ. ఆ మూవీ నుంచెల్లి మనకు ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. చాలా బాగుందనమాట. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటిదంటే సినిమాటోగ్రఫీ, పోర్షన్ క్వాలిటీస్ అలాగే మనకు బీజీఎం అనమాట. బీజీఎం అనేది చాలా మంచిగా అయితే కొట్టాడనిపించింది చెప్పినట్టయితే స్టోరీ అనేది చెప్పాడు ట్రైలర్‌లో. అది చాలా బా అనిపించి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ట్రైలర్ అయితే. ఓవరాల్‌గా అయితే బాగుంది భయ్యా 'శంబాల' ట్రైలర్. చూడాలి మరి ఆది సాయి కుమార్ గారు మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతదో లేదో ఈ మూవీ తోటైతే. మరి మీకెలా అనిపించింది 'శంబాల' ట్రైలర్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాకైతే నచ్చింది. హీరో 'రోషన్' గారి నెక్స్ట్ ఫిల్మ్ 'చాంపియన్' మూవీ నుంచెల్లి టీజర్ అనేది రిలీజ్ చేశారనమాట. నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. టీజర్‌లో నాకు నచ్చింది ఏంటిదంటే హీరో గారి మేకోవర్ అనమాట. లుక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకు పోర్షన్ క్వాలిటీస్ అయితే చాలానే బాగా ఖర్చు పెట్టారనిపిస్తుంది భయ్యా. అండ్ ఓవరాల్‌గా అయితే పర్లేదనిపించింది భయ్యా. అండ్ బీజీఎం కూడా చాలా బాగుంది. మరి మీకెలా అనిపించింది 'చాంపియన్' మూవీ? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. టీజర్ 'రామ్' గారి నెక్స్ట్ ఫిల్మ్ 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి ఓవరాల్‌గా అయితే షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట నిన్ననే. ఇక మనకు నవంబర్ 28కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది వరల్డ్ వైడ్‌గా. ఇక ప్రమోషన్స్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఫైనల్‌గా అయితే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'ఎన్‌బీకే 111' మూవీ మన బాలకృష్ణ గారును అలాగే మన గోపిచంద్ గారి కాంబో. ఈ మూవీ మనకైతే రాబోతుందనమాట. అందరికీ తెలిసిందే. దీంట్లో మనకైతే 'నయనతార' గారినైతే తీసుకున్నారనమాట. రేపు 12:01 పీఎంకి అయితే రివీల్ అయితే చేయబోతున్నారు. మన హీరోయిన్‌ని 'నయనతార' గారనమాట. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో రోల్ అనేది. చూడాలి. 'పెద్ది' మూవీలో మనకైతే 'జాన్వీ కపూర్' గారిని ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట మన హీరోయిన్‌ది. దీంట్లో మనకైతే అచ్చి అమ్మగైతే కనబడుతున్నారు. అండ్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది. 'దేవర' సెట్ నుంచెల్లి డైరెక్ట్‌గా మనకైతే 'పెద్ది' సెట్‌కేమో వచ్చారేమో నాకైతే అనిపించిందనమాట. యాస్టీజ్ అయితే ఉంది లుక్ అయితే. నాకైతే ఏం కొత్తగా అయితే అస్సలు అనిపించలేదు. మన 'జాన్వీ కపూర్' గారిదైతే. మరి మీకెలా అనిపించింది లుక్కు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాకైతే అస్సలు నచ్చలేదు. మరి చూడాలి మరి రోల్ అన్నా కొత్తగుంటదో లేదో మరి సేమ్ యాస్‌టీజ్ 'దేవర' లెక్క ఉంటదో అనేది చూడాలి 'పెద్ది' మూవీ వచ్చిన తర్వాత. మరి మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే మనకు 'పెద్ది' ఫస్ట్ సింగిల్ అయితే నవంబర్ 8థ్ రోజైతే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి మరి నవంబర్ 8థ్ రోజు రిలీజ్ చేస్తారో లేదో ఫస్ట్ సింగిల్ అయితే. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. మన డైరెక్టర్ 'లోకేష్ కనకరాజు' గారు నెక్స్ట్ మనకైతే హీరోగా అయితే రాబోతున్నారనమాట. టైటిల్ వచ్చేసి 'టీసీ' టైటిల్ పేరు. అలాగే మనకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ గారనమాట. అండ్ మనకు నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు మరి ఈ మూవీ అయితే. ఓవరాల్‌గా అయితే నాకైతే టైటిల్ గ్లింప్స్ అయితే జస్ట్ పర్లేదనిపించింది. మరి మీకెలా అనిపించింది టైటిల్ గ్లింప్స్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. లోకేష్ కనకరాజు గారి హీరోగా మూవీ రాబోతున్నది. మన హీరో 'అల్లు అర్జున్' గారును అలాగే మన డైరెక్టర్ 'అట్లీ' గారి ప్రాజెక్ట్. దీంట్లో మనకైతే మృణాల్ ఠాకూర్ గారైతే జాయిన్ అయితే అయిపోయారనమాట. అండ్ షూటింగ్ వచ్చేసి బొంబాయిలో అయితే జరుగుతుంది. అండ్ మనకు ఆన్ బోర్డ్ అయితే చేసేసుకున్నారు మృణాల్ ఠాకూర్ గారినైతే. కానీ అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అనేది రాలేదు. సైలెంట్‌గా అయితే షూటింగ్ అనేది జరుగుతుంది బొంబాయిలో అయితే. డైరెక్టర్ వంశీ పైడిపల్లి అలాగే మనకి హీరోగా సల్మాన్ ఖాన్, ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు. ఈ కాంబో అయితే మనకైతే ఫిక్స్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే తొందరనే రాబోతుంది భయ్యా. అలాగే మనకైతే ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు, డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావిపూడి, హీరోగా వచ్చేసి రామ్ గారు. ఏ ప్రాజెక్ట్ కూడా మనకైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ కూడా అయిపోయిందనమాట. అంటే మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. తొందరనే మనకైతే ఈ 2 ప్రాజెక్ట్ అనేది అనౌన్స్‌మెంట్ అనేది రాబోతుంది భయ్యా. గెట్ రెడీ. చూడాలి మరి ఎలా ఉంటాయో 2 స్టోరీస్ అనేది. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'బాహుబలి ద ఎపిక్' మూవీ రిలీజ్ డే 1 కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీమియర్స్ అయితే 1,20,00,000 దాకా క్రాస్ అయితే వచ్చేసింది. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ప్రీమియర్స్ తోటే.
అండ్ డే 1 అయితే 7,85,00,000 ఇది కూడా మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక టోటల్ మనకైతే ఏపీ, తెలంగాణ కలెక్షన్ విషయానికొస్తే 9,05,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. ఇది కూడా మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడేసింది. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికొస్తే 19,65,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడేసింది డే 1 అయితే. ఇక దీని రికార్డ్ కొట్టాలంటే ఇక కష్టమని చెప్పుకోవచ్చు రీ రిలీజ్‌లో అయితే. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓవరాల్‌గా అయితే 'బాహుబలి ద ఎపిక్ మూవీ' ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడేసింది రీ రిలీజ్‌లో అయితే. ఇది వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.